హరే కృష్ణ. నేను మీ అమ్మమ్మని. ఈరోజు అమ్మమ్మ కాలీఫ్లవర్ కర్రీతో ముందుకొచ్చారు. దీనికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్, జీలకర్ర, అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటా. అయితే ముందుగా ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని కొంచెం బాయిల్ చేసుకుందాం. దాంట్లో పసుపు, ఉప్పు వేసి కొంచెం ఉడకనిద్దాం. ఇలా ఉడికించిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం పక్కన పెట్టుకొని బాండిలో ఆయిల్ వేసుకొని ముందుగా మనం కట్ చేసుకున్న అల్లం, జీలకర్ర వేసి తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేద్దాం. ఈ టమాటా ముక్కలు వేసిన తర్వాత కొంచెం కలుపుకొని పచ్చిమిరపకాయ, కరివేపాకు కూడా ఇందులో వేసి కొంచెం మగ్గనిద్దాం. అయితే ఈ కూరని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కాలీఫ్లవర్ పచ్చి కూర చేసుకోవాలనుకోండి చాలా టైం పడుతుంది. అదే బాయిల్ చేసిందైతే చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు కారం వేసుకుందాం. మరొకసారి కలుపుకొని కొంచెం దగ్గర పడే వరకు చూసుకున్నాక ఇందాక ఉడికించి పెట్టుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని ఇందులో వేసేద్దాం. ఈ వాటర్ వేసిన తర్వాత కాసేపట్లోని ముక్కలు కూడా వేసేసుకుంటే కూర రెడీ అయిపోయినట్టే. చాలా ఈజీగా అయిపోతుంది. అదే మనం పచ్చి కూరని చేసుకున్నాం అనుకోండి, ఆయిల్ ఎక్కువ పడుతుంది, సమయం కూడా వెచ్చించవలసి వస్తుంది. అదే బాయిల్ చేసుకున్న కర్రీ అయితే అంత టైం లేకుండా చాలా సింపుల్గా అయిపోతుంది. చూడడానికి కూడా ఈజీగా అనిపిస్తుంది, టేస్టీగా అనిపిస్తుంది. పిల్లలు కూడా చక్కగా తింటారు. అయితే ఇటువంటి కర్రీలు మనం చాలా సింపుల్గా చేసుకోవాల్సిన దానికి టైం ఎక్కువ వెచ్చించి టైం అంతా వేస్ట్ చేస్తున్నాం. హాయిగా ఆడుతూ పాడుతూ చేసుకుంటే ఏ బాధ ఉండదు. నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేసి కామెంట్ చెప్పండి.